హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకైనా సరే, లేదంటే ప్రయాణాలప్పుడు తీసుకెళ్ళాలన్నా కూడా చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. ఎలాంటి సైడ్ డిష్‌తో పని లేకుండా మసాలా పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపలండి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. వాటిని కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకుందాం. తర్వాత ఒక పావు కప్పు నీళ్లు వేసుకొని మెత్తగా చేసుకొచ్చుకుందామండి. ఫైన్ పేస్ట్‌లా ఉండాలనమాట. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. అదే మిక్సీ జార్‌లో 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందామండి. నీళ్లు వేయకుండాను. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. రుచికి తగినంత ఉప్పు, ముందు మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము. మొత్తం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత సన్నగా ఉన్న బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నామండి. సన్నగా ఉన్న రవ్వ లేదనుకోండి మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు నార్మల్ బొంబాయి రవ్వని. ఈ మొత్తం మంచిగా కలుపుకుందాము. సన్నగా ఉన్న రవ్వ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. మిగతావన్నీ మనం కలుపుకునే లోపల చక్కగా నానిపోతుందనమాట రవ్వ. ఇప్పుడు దీనిలో వచ్చి మొత్తం ఒక కప్పు పైన ఇంకా 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండయితే పట్టిందండి. ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతి వేసుకోవటం వల్ల దాని ఫ్లేవర్ చాలా బావుంటుందండి ఈ పూరీలో. మొత్తం ఒకేసారి వేసుకోకుండా చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుందాము. ఇంకా నీళ్లు యాడ్ చేయకుండా కలుపుకోవాలండి పిండి. గట్టిగా ఉండాలనమాట. మిగిలిన పిండి కూడా వేసి కలుపుకుందాము. ఇంకా కొంచెం పిండి పడుతుందండి. పావు కప్పు తీసుకున్నాము. కానీ అది మొత్తం పట్టలేదనమాట. ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే సరిపోయిందండి పిండి. ఒక కప్పు పైన 2 టేబుల్ స్పూన్‌లు పట్టిందండి. పిండి కరెక్ట్‌గా ఉందనమాట. అంతవరకు సరిపోయింది. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకి కరెక్ట్‌గా కలుస్తుందండి పిండి. ఇంక నీళ్లు మాత్రం అస్సలు వేసుకోవద్దు. చూసారు కదా! ఈ విధంగా ఉండాలనమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము. ఈ నూనంతా మంచిగా పిండికి పట్టే విధంగా కలుపుకుందామండి. నొక్కి కలుపుకుందాం పిండి. ఇంకా నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. వెంటనే చేసేసుకోవటమేను. దీన్ని మనం పూరి సైజుకి చేసుకుందామండి. చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఏడిగా డివైడ్ చేశాననమాట. కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని పూరీలాగా రోల్ చేసుకుందామండి. నూనె అస్సలు పీల్చవు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్‌గా ఉన్న టిఫిన్ బాక్స్ మూత కానివ్వండి, ప్లేట్ కానివ్వండి పెట్టి కట్ చేసుకుందాం. అన్నీ ఒకే రకంగా ఈవెన్‌గా ఉంటాయండి చూడటానికి. ఎక్స్‌ట్రా ఉన్న పిండి తీసేసుకుందాము. చూసారు కదా! అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుందామండి. థిక్‌నెస్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకొకటి కూడా చేసి చూపెడతాను.
చాలా ఈజీ అండి చేసుకోవటం. ఇంక సైడ్ డిష్‌తో పనేమి లేదు. పొద్దున్నే హడావిడిగా లేకుండా మనకి చక్కగా కూరతో పని లేకుండా చాలా క్విక్‌గా అయిపోతుందండి ఇలా చేసుకోవటం. ప్రయాణాలప్పుడు కూడాను ఈ విధంగా చేసుకున్నారనుకోండి కూరతో పనేముండదు. అలానే తినేయొచ్చు. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నామనమాట. కడాయిలో నూనె పెట్టుకుందామండి. నూనె మనకి బాగా వేడెక్కాలనమాట. నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుందాము. అప్పుడే మనకి మంచిగా పొంగుతాయండి పూరీలు. దీనిలో టైమంతా మనకి బంగాళదుంప ఉడికే టైమేనండి. బంగాళదుంప కనుక మనం ఉడకపెట్టుకొని పెట్టుకున్నామనుకోండి చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. చూసారు కదా ఎంత చక్కగా పొంగినియనమాట. రెండో పక్కకి మార్చుకుందామండి. నూనె బాగా కాగి ఉంటేనే చక్కగా పొంగుతాయండి. లేదంటే మనకి అప్పడాల్లాగా వచ్చేస్తాయనమాట. ఇలా 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. అంతేనండి. చూపెడతాను చూడండి. అస్సలు నూనె పీల్చలేదనమాట. చూసారు కదా! ఎక్కడ చేతికి కూడా నూనె అవ్వలేదు. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. పై లేయర్ మంచి క్రిస్పీగా ఉంటుందండి. లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుందనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి. పిల్లలకైతే స్నాక్ బాక్స్‌లో పెట్టాలన్నా కానీ, లంచ్ బాక్స్‌లో పెట్టాలన్నా గానీ, కూరతో పనేమి లేకుండా చక్కగా ఇలా చేసి ఒకసారి పెట్టివ్వండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందనమాట. అదేనండి. చూసారు కదా! టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.